మేము కరోనాలో పనిచేసిన టిమ్స్ స్టాఫ్ అండి. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి రిక్రూట్ అయిన వాళ్ళం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ లో రిక్రూట్ అయిన టిమ్స్ స్టాఫ్ అండి. మేము కరోనాలో ఎంతో వర్క్ చేసినా కానీ కరోనాలో పనిచేసిన టిమ్స్ స్టాఫ్ అండి. మేము అప్పుడు కష్టపడి వర్క్ చేసాము. గత ప్రభుత్వం మాకు ఏంటంటే మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు కనుక మీకు హామీ ఇస్తున్నాను, మీకు 20% వెయిటేజ్ ఇస్తా అని చెప్పారండి. రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చి 3 రోజులు అవుతుందండి. ఆ రిజల్ట్ లో మాత్రం మాకు కోవిడ్ కోసం సంబంధించి ఏది లేదండి. మేము యాక్చువల్గా రాసి ఇవ్వమని కూడా ఏదన్నా మాకు హామీ పత్రం ఇవ్వండి సార్ అని అడిగితే సార్ అన్నారు, మీకు వెరిఫికేషన్ లిస్ట్ లో కోవిడ్ లో చేసినట్టు మీ పత్రాల్లో ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ లిస్ట్ అయినప్పుడు మీకు వెయిటేజ్ యాడ్ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే మేమందరం వెరిఫికేషన్ లిస్ట్ లో ఉన్నాము కానీ మమ్మల్ని వెరిఫికేషన్ కే పిలవలేదు. ఎందుకంటే వేరే వాళ్ళకి 20% వేరే దాంట్లో యాడ్ చేసి ఉండగా వాళ్ళందరూ 19 మార్కులు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ ముందుకెళ్లారు. ఒకటే లిస్ట్ వెరిఫికేషన్ కి పిలిచారు కాబట్టి ఆ ఒక్క లిస్ట్ వాళ్ళే ముందుకెళ్తున్నారు. మేమందరం పాస్ అయ్యి కూడా వేస్ట్ అయిపోతుంది. దీంతో ప్రభుత్వానికి ఒక లెటర్ ఇస్తే మాత్రం ప్రభుత్వం గారు ఇప్పుడు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం కదమ్మా హామీ ఇచ్చింది, మేము వచ్చి కొన్ని రోజులు అవుతుంది, మీరు మళ్ళీ ఎగ్జామ్ రాసుకోండి అంటుంది. కానీ మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మాకు ఇలాంటి న్యాయం ఏం జరుగుతుందండి? ఇప్పుడే న్యాయం జరగలేదు, మళ్ళీ తర్వాత ఇంకా మీరు కరోనాలో అప్పుడు పనిచేశారు వెళ్ళండి అంటారు అప్పుడు. కానీ ఇప్పుడు మాకు న్యాయం కావాలండి. 6th జోన్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది. 1800 పోస్టులు ఎక్స్ట్రా యాడ్ చేశారు. అప్పుడు 11 పోస్టులే, కేవలం 11 పోస్టులు ఎలా యాడ్ చేస్తారు? జోన్లో ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎక్కువ పోస్టులు యాడ్ కావాలి. మేమున్నది ఆఫ్టర్ ఆల్ 240 మందిని. మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటే పోయేది కదా, ఇంత గొడవ జరిగేది కాదు కదా. ఇప్పుడు ఒకటే లిస్ట్ వెరిఫికేషన్ కి పిలిచి మాకు అన్యాయం జరిగేలా చేస్తున్నారండి. గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు మాకు వెయిటేజ్ యాడ్ చేస్తే మాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. ఇప్పుడు మేము మెరిట్ లిస్ట్ లో ఉండి కూడా పక్కకు అయిపోయామండి. మమ్మల్ని పిలిచి మాకు ఏదో న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. అప్పుడేమో మేము కష్టాలు పడ్డప్పుడు మమ్మల్ని అందరినీ మెచ్చుకున్నారండి, అన్నీ చేశారు, మీరు మా దేవతలమ్మ అన్నారు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారండి. 6th జోన్లో మాకు ఎక్కువ పోస్టులు ఎక్కువ మంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనకి 11 సీట్స్ యాడ్ చేశారు. అలా యాడ్ చేయకుండా ఎక్కువ రాసినాం కదా 6th జోన్లో, అక్కడ ఎక్కువ పోస్టులు యాడ్ చేస్తే బాగుండు అని నా అభిప్రాయం. ఇంకా కోవిడ్లో ఎవరైతే కోవిడ్ వారియర్స్లో వర్క్ చేశామో మాకు హరీష్ రావు చెప్పారు ప్రీవియస్గా, మీకు 20% వెయిటేజ్ ఇచ్చి మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తీసుకుంటామని. మాకు ఇప్పుడు ప్రయారిటీ లేదు, మరి 20% వెయిటేజ్ లేదు. మాకు వచ్చిన మెరిట్ లిస్ట్లోంచే మమ్మల్ని వెరిఫికేషన్కి పిలవలేదు. సో దట్ మమ్మల్ని వెరిఫికేషన్కి పిలవండి, నెక్స్ట్ లిస్ట్ తీయండి, మేము ఎలిజిబుల్లా కాదా చూసుకోండి. ఏజ్ కూడా లేదు మాకు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి. మమ్మల్ని కొంచెం ప్రయారిటీ ఇచ్చి తీసుకుంటారని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. లెటర్ ఇచ్చాము, మీకు అనుకూలంగా చూస్తామంటున్నారు. కానీ మళ్ళీ ఎగ్జామ్ రాస్తే వస్తుందా లేదా, ఏది జరిగినా ఇప్పుడే న్యాయం జరగాలండి. మాకు ఈ ఎగ్జామ్ లో వెయిటేజ్ ఇస్తున్నారు, వెయిటేజ్ యాడ్ చేయమని కోరుతున్నామండి ప్రభుత్వాన్ని. మేము గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు వెయిటేజ్ యాడ్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఈ 55 నుండి 61 లోపు ఉన్నటువంటి బీఆర్ఏలు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 2500 మంది ఉన్నారు. అయ్యగారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను విన్నాక మేము కనీసం ఇచ్చిన హామీలు అమలు చేయాలి సార్ అని చెప్పి ఎన్నోసార్లు ధర్నాలు చేసినాము. అది చేసినాం. కనీసం 3 నెలల పాటు ఒక ధర్నాలు చేసి అదేవిధంగా ఆ 3 నెలలు ధర్నా చేస్తే మళ్ళీ అక్కడ తర్వాత చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పక్కకు జరిగింది. ఈ అసెంబ్లీలో 3 మాటలు బీఆర్ఏలకు వారసత్వం ఉద్యోగం ఇస్తా, మీకు కనీస వేతనాలు ఇస్తా, మీకు చదువును బట్టి విద్యార్హతను బట్టి ప్రమోషన్లు ఇస్తా అని చెప్పి ఆ ప్రభుత్వం చెప్తే మేము అదే ప్రకారంగా మేము ఇచ్చిన మాటను అమలు చేయమని చెప్పి మేము అదే విధంగా కొట్లాడినందుకు మాకు ఎవరికి తెలియకుండా రాష్ట్ర నాయకులను పిలిచి లోపల ఏం మాట్లాడుకుని ఏం చేసిండ్రో మాకు ఎవరికి తెలియకుండా చేసి 61 వయసు వాళ్లకు వారసత్వం ఉద్యోగాలు ఇస్తాము, మిగతాలను 61 ఏళ్ళు రాగానే రిటైర్మెంట్ చేస్తే అయిపోతుంది అన్న ఆలోచన మీకు వెళ్ళి అది దృష్టిలో పెట్టుకొని మాకు ఎవరు తెలియకుండా ఈ యొక్క అన్యాయం చేసిండ్రు. కాబట్టి మాకు ఇంతవరకు కూడా ముచ్చట ఎవరు కూడా చెప్పలేదు. కనీసం మరి ఈ యొక్క 55 పైబడి ఉన్నటువంటి వాళ్ళ సంగతి అనేది కనీసం ఒకరు కూడా పట్టించుకున్నటువంటి పాపను. ఎందుకంటే మేము ఎన్నిసార్లు గల్లీ తిరిగి జెండాలు పట్టుకొని ధర్నాలు చేసి ఇవాళ అది చేస్తే ఎవరి పాలైంది ఆ ఉద్యోగం ఎవడెళ్తున్నాడు అనే బాధ కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. ఈ యొక్క జోడి తప్ప ఈ యొక్క బీఆర్ఏ పోస్టు మీదనే ఆధారపడి వస్తున్నాం. మాకు వార్తలు లేవు, పార్టీలు లేవు, మాట్లాడుతున్నాం. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళమే పేదోళ్ళు. కాబట్టి ఇప్పుడు మేము ఓపుకునేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మన రేవంత్ రెడ్డి సార్ని మేము ఆయన పాదాలు బట్టి కూడా మేము ఏంటంటే గత ప్రభుత్వం చేసింది మోసము, ఆ మోసాన్ని తిప్పికొచ్చి
మాకు 55 పైబడి ఉన్నటువంటి బీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని బీఆర్ఏలోనే మార్చే డిపార్ట్మెంట్ మేము చేస్తాము. అదేవిధంగా పంపించాలని కూడా మేము ఉన్న ప్రభుత్వాన్ని పదే కోరుకుంటున్నాము. ఇది